ఇలాంటి దగ్గర దిగడం మరీ ప్రమాదం. చేపల వేటకు వెళ్లిన యువకుడు గెడ్డలో గల్లంతైన విషాదకర ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. హుకుంపేటలోని సాకలిగెడ్డ వద్దకు చేపలు పట్టడానికి వచ్చిన గిరిజనుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతయ్యాడు. హుకుంపేట మండలం బారాపల్లి గ్రామానికి చెందిన 4 యువకులు చేపల వేటకు వెళ్లగా దురదృష్టవశాత్తు 32 సంవత్సరాల బోనంగి రవికుమార్ గెడ్డలో చేపలు పడుతుండగా ఊబిలో కూరుకుపోయి గల్లంతయ్యాడు. వారితోనే చేపల వేటకు వచ్చిన వంజలి శంకర్, కిలో రామారావు, కిల్లో సంతోష్ గల్లంతైన రవికుమార్ను బయటకు రాకపోయేసరికి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు. హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణం అవుతున్న క్రమంలో గెడ్డ మధ్యలో 3 గొట్టాలు వేసి తాత్కాలికంగా చిన్న వంతెన నిర్మించారు. తాత్కాలిక వంతెన వేయడం వల్ల ఇక్కడ గెడ్డలో నీరు నిల్వ ఉండడం వల్ల ఊబిగా తయారయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.